హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో మనమైతే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన మెడికల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి చాలా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి. సో అవన్నీ అయితే మనం వీడియోస్ చేయడం జరిగింది. అవన్నీ మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ కూడా చేయడం జరిగింది. సో మీకు ఏదైనా ఏ జిల్లా గురించి కావాలన్నా కూడా మనం కింద ఇక్కడ టైటిల్ మీద మీరు క్లిక్ ఇచ్చి కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన వీడియోనైతే నేను అక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ కావాలంటే చూసుకోవచ్చు. సో అలాంటి క్రమ పద్ధతిలోనే మనకి ఇంకా కొన్ని జిల్లాలకైతే మూడో నోటిఫికేషన్‌లు గాని, నాలుగవ నోటిఫికేషన్ గాని, ఐదవ నోటిఫికేషన్‌లు అయితే మనకి విడుదలవ్వడం జరుగుతుంది. సో, ఆ యొక్క నోటిఫికేషన్‌ల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడొచ్చిన మనకైతే ఈ యొక్క 2 జిల్లాలకైతే ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. సో, వాటి గురించి అయితే ఇప్పుడు డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ గనుక ఇదే ఫస్ట్ టైమ్ విజిట్ అయినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వీడియోనైతే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి, ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకి కూడా తెలుసుకునేలా ప్రయత్నం చేయండి. ఇక అలాగే ఈ యొక్క హెడ్‌లైన్ చూస్తే మనము ఆంధ్రప్రదేశ్‌లో మరో 2 జిల్లాలకైతే నోటిఫికేషన్స్ విడుదలవ్వడం జరిగింది. అది కూడా ఆ 2 జిల్లాలకు సంబంధించి మూడవ మరియు ఐదవ నోటిఫికేషన్‌లుగా అయితే మనకి రావడం జరిగింది. సో, అయితే ఇందులో అయితే భారీగా అయితే ఖాళీలు ఉన్నాయైతేనే చెప్పుకుంటాం మనం. అయితే ఒక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళందరికీ ఒక పండగ లాంటి వార్తనైతే చెప్పొచ్చు మనం. అర్హత వచ్చేసి 5వ తరగతి మరియు 8వ తరగతి, అలాగే 10వ తరగతి, అలాగే డిగ్రీ, అలాగే ఏఎన్ఎం, అలాగే ఎంబీబీఎస్ వీటన్నిటిపైన ఈ యొక్క అర్హతలన్నిటిపైన కూడా మీకైతే జాబ్స్ అనేవైతే ఈ యొక్క నోటిఫికేషన్స్‌లలో ఉన్నాయి. సో, ఇవి ముందే చెప్తున్నానని మీకు 2 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు అయితే మనం ఒకే వీడియోలో చేస్తున్నాము. సో, ఇక వార్డ్ బై అలాగే థియేటర్ అసిస్టెంట్ అలాగే డీఈఓ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, కౌన్సిలర్, రేడియోగ్రాఫర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్. సో, ఈ పోస్టులయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, సమయం అయితే చాలా తక్కువగా ఇచ్చారు మనకి. సో, ఆ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, ఇదండి మనకైతే లేటెస్ట్‌గా వచ్చిన ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషను. సో, ఇదొచ్చేసి మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. సో, ఇక్కడ మీరు కావాలంటే చూసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను. సో, నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ చైల్డ్ ఫిజియాలజిస్ట్ ఒక ఒక పోస్ట్ ఉంది. అలాగే స్టాఫ్ నర్సులు 199 పోస్టులున్నాయి. రేడియోగ్రాఫర్లు 2 పోస్టులు, అలాగే ఫార్మసిస్టు ఒక పోస్టు. ఇది కాంట్రాక్ట్ బేస్‌లో అయితే మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ చేసుకుంటారు. సో, ఇక పోస్ట్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏపీ విజయవాడ టు వర్క్ ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం. సో, ఇదండి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన జీజీహెచ్ మీన్స్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో మీకైతే ఈ యొక్క పోస్టులను రిక్రూట్‌మెంట్ చేస్తారు. సో, ఇక్కడొచ్చేసి మనకి చెప్పాను గదండీ నేనైతే నిరుద్యోగులకైతే ఎవరైతే మెడికల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఒక పండగ లాంటి వార్త అనే జెప్పొచ్చు. ఇక స్టాఫ్ నర్స్ చూసుకుంటే మీరు 199 పోస్టులయితే మనకి ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. సో, వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలాగే సాలరీ. సో, ఇవి ఇక మీరు ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలంటే www.srikakulam.ap.gov.inకెళ్ళి లాగిన్ అయ్యి అక్కడ మీరు ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. పీడీఎఫ్ నోటిఫికేషన్ కూడా అక్కడే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మీరు. సో, ఇక్కడ మనం చూసుకుంటే చైల్డ్ ఫిజియాలజిస్ట్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది కాంట్రాక్ట్ బేస్‌లో మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ చేస్తారు. అది ఓసీకి అయితే ఇచ్చారు. సో, ఇక్కడ మనకి రిజిస్టర్ పాయింట్ కూడా అంటే రోస్టర్ పాయింట్ కూడా ఇచ్చారు మనకి. సో, అంటే ఏ కమ్యూనిటీకి ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో, ఇక రెమ్యునరేషన్ పర్ మంత్ అయితే మనకి 49,000 వరకు ఈ యొక్క సాలరీ అయితే ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే మస్ట్ హావ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజియాలజీ అలాగే ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజియాలజీ. ద ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ ఔట్‌సోర్సింగ్ షుడ్ బి ఎన్‌క్లోజ్డ్. సో, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారండి దానికి చైల్డ్ ఫిజియాలజిస్ట్‌కి. ఇక నెక్స్ట్ స్టాఫ్ నర్సు. ఈ స్టాఫ్ నర్స్ చూసుకుంటే మీరు 199 పోస్టులయితే మనకి ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ చేస్తారు. ఇక 1-100 అండ్ 1-49 సైకిల్స్ అన్నమాట ఇవి. సో, ఇదొచ్చేసి 34,000 సాలరీ ఉంటుంది. ఇది బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీ రీజనల్ ఆఫీస్ నర్సింగ్ కౌన్సిల్ అప్ టు డేట్ రెన్యువల్. ద ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ ఔట్‌సోర్సింగ్ షుడ్ బి ఎన్‌క్లోజ్డ్.
సో ఇదండి, దీనికి కూడా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నాడు. సో మీరు కాంట్రాక్ట్ గాని, ఔట్‌సోర్సింగ్‌లో గాని ఎక్కడ పని చేసినా సరే ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. సో ఇక రేడియోగ్రాఫర్ చూసుకుంటే 2 పోస్టులున్నాయి. ఇది కాంట్రాక్ట్ బేస్‌లో ఇచ్చారు. ఓసీడబ్ల్యూకి అలాగే ఎస్సీడబ్ల్యూకి అయితే ఈ 2 పోస్టులున్నాయి. సో 30,600 వరకు ఈ యొక్క సాలరీ ఉంటుంది. ఇంటర్మీడియేట్ విత్ సీఆర్ఏ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ స్టేట్ పారామెడికల్ బోర్డ్. ద ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ ఔట్‌సోర్సింగ్ షుడ్ బి ఎన్‌క్లోజ్డ్. ఇంటర్మీడియేట్ సీఆర్ఏ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే పారామెడికల్ బోర్డ్‌లో అయితే ఖచ్చితంగా మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి. అలాగే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఒక పోస్ట్ ఉంది. దానికొచ్చేసి కాంట్రాక్ట్ బేస్‌లో రిక్రూట్‌మెంట్ చేస్తారు. అలాగే ఓసీడబ్ల్యూ వాళ్ళకైతే ఈ యొక్క పోస్ట్ ఇచ్చారు మనకి. 28,000 వరకు సాలరీ ఉంటుంది. దీని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే డి ఫార్మసీ, అలాగే బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ఫార్మసీ కౌన్సిల్ అప్ టు డేట్ రెన్యువల్. సో ఇదండి మనకి. దీనికి కూడా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. సో పారామెడికల్ బోర్డ్ ఫార్మసీ కౌన్సిల్ బోర్డ్‌లో అయితే మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో ఇది. ఇక షుడ్ ఆఫ్ ద రిక్రూట్‌మెంట్, ఇష్యూ ఆఫ్ ద నోటిఫికేషన్. ఇది 17వ తేదీ అనగా మనకు నిన్నైతే ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. సో 17వ తేదీ 7/2020. టైమ్ పీరియడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ 10/8/2020. అంటే ఆగస్టు 10, 2020 వరకు మనకి ఈ యొక్క అప్లికేషన్‌ని సబ్మిట్ చేయడానికైతే టైం ఉంటుంది. ఇక అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ అయితే దీని యొక్క అప్లికేషన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం. సో నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ చైల్డ్ ఫిజియాలజిస్ట్ 199 స్టాఫ్ నర్స్, రేడియోగ్రాఫర్స్, ఫార్మసిస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ విజయవాడ టు వర్క్ అట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం. The eligible candidate should be submitted the necessary documents along with application form and demand draft 500 rupees in favor of Hospital Development Society, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం. సో దీనికైతే అప్లికేషన్ ఫీజు అయితే ఉందండి. డీడీ మీరు తీయాల్సి ఉంటుంది. 500 రూపాయలు అయితే మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అందరూ అయితే తీయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వాళ్ళు కూడా తీయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి సెపరేట్‌గా అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో అది. ఇక అప్లికేషన్ ఫామ్ చూస్తే రిజిస్టర్ నెంబర్ వచ్చేసి మీ వాళ్ళే, ఆఫీస్ వాళ్ళే యూజ్ చేస్తారండి. సో పోస్ట్ ఆఫ్ విచ్ అప్లికేషన్ మోడ్, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద ఫాదర్, నేమ్ ఆఫ్ ద మదర్, నేమ్ ఆఫ్ ద హస్బెండ్, సెక్స్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, సోషల్ స్టేటస్, ఇక్కడ మీ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇవ్వాలి క్రాస్‌గా. సో సోషల్ స్టేటస్, వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇఫ్ ఎస్ ప్లీజ్ మెన్షన్ కేటగరీ. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే అందులో ఏ కేటగరీకి చెందిన వాళ్ళని ఇక్కడ ఇవ్వాలి. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళ సర్టిఫికేట్, అలాగే 4th to 10th ఎక్కడ చదివారు, ఏ ఇయర్ అనేది అయితే ఇవ్వాలి. ఇక స్టడీ సర్టిఫికేట్ మీరు ఇవ్వలేకపోతే మిమ్మల్ని నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే క్వాలిఫికేషన్, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేది, ఇక నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆర్ కాలేజ్. సో ఇక్కడ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీ యొక్క టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. టోటల్ మార్క్స్, అలాగే మార్క్స్ అబ్టైన్డ్ అండ్ ఇక్కడ వచ్చేసి పర్సెంటేజ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా ఉంటే మీకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్‌ని మెన్షన్ చేయాలి. ఎక్కడ వర్క్ చేశారనేది, అలాగే ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేశారనేది, ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేశారనేది ఇవ్వాలి. సో ఇక అడ్రస్ పర్టిక్యులర్స్ అయితే ఇది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది మీరు. మీ నేము, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, హౌస్ నెంబరు, స్ట్రీటు, విలేజ్ ఆర్ టౌను, డిస్ట్రిక్టు, పిన్ను, సెల్ నెంబరు, ఫోన్ నెంబరు. సో ఇక్కడ వచ్చేసి డిక్లరేషన్ ఫామ్ ఇది. సో ఇది ఫిలప్ చేసి ఇక్కడ మీ సిగ్నేచర్ అండ్ మీ పేరు, అలాగే మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక చెక్ లిస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు. దీని ఆర్డర్ వైస్ అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద క్యాండిడేట్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, లోకల్, నాన్ లోకల్ సర్టిఫికేట్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే అది, ఇయర్ ఆఫ్ పాసింగ్, టెక్నికల్ మార్క్స్, ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ కాంట్రాక్టర్ అవుట్‌సోర్సింగ్, మీ యొక్క సిగ్నేచరు. ప్లీజ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ బిలో ఆర్డర్. ఈ యొక్క ఆర్డర్ వైస్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. చూసుకోవచ్చు. చెక్ లిస్ట్, అప్లికేషన్ ఫామ్, 10th క్లాస్ మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, జనరల్ ఆర్ టెక్నికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సో ఇది మనకైతే లేటెస్ట్‌గా వచ్చిన ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్, అలాగే అప్లికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. సో మనమైతే చెప్పుకున్నాం ముందుగానే. మీకైతే ఈ యొక్క వీడియోలో 2 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి అయితే మనం చెప్తున్నామని. సో అందులో ఇది ఒక జిల్లాకు సంబంధించి. ఇప్పుడు సెకండ్ జిల్లాకు సంబంధించి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో
ఇప్పుడు చూడొచ్చండి మీరు. ఇందాక మనమైతే ఫస్ట్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే చెప్పాము. ఇప్పుడు సెకండ్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇదొచ్చేసి మనకి కర్నూలు జిల్లాకు సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. సో, పారామెడికల్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంఎన్ఓస్, ఎఫ్ఎన్ఓస్, రేడియోగ్రాఫర్ ఆన్ ఔట్‌సోర్సింగ్ బేసిస్. ఈ యొక్క 3 పోస్టులనైతే మిమ్మల్ని ఔట్‌సోర్సింగ్‌లో రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, రేడియోగ్రాఫర్ అయితే ఖాళీగా ఉన్నాయి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద పోస్ట్స్. Offline applications are invited for filling up of MNO, FNO, radiographer on outsourcing basis from eligible candidates with effect from 16/07/2020 to 22/07/2020 అండి. సో, దీనికైతే ఈ యొక్క నోటిఫికేషన్‌కు సమయం అయితే చాలా తక్కువగా ఉందండి. సో, ఇదైతే మనకి 16వ తేదీ నుంచి అప్లికేషన్‌లు స్టార్ట్ అయ్యాయి. సో, 22వ తేదీకైతే ఈ యొక్క అప్లికేషన్‌లు ఎండ్ అవుతాయి. సో, వీలైనంత తొందరగా ఎవరైతే అప్లై చేసుకోని క్యాండిడేట్స్ ఉన్నారో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు వేకెన్సీస్ ఎన్నున్నాయని అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో, రేడియోగ్రాఫర్ అయితే మనకి 6 ఉన్నాయి. ఎంఎన్ఓ అయితే 4 ఉన్నాయి. అలాగే ఎఫ్ఎన్ఓలు 4 అయితే మనకి ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. సో, ఎంఎన్ఓ అంటే మేల్ నర్సింగ్ ఆర్డర్‌లు అండి. అలాగే ఎఫ్ఎన్ఓ అంటే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్‌లు. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. నోట్ అయితే ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈస్ ప్రొవిజనల్ అండ్ లైక్లీ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో, ఒకవేళ ఈ యొక్క పోస్టులని పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు అని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. బట్ క్లియర్‌లీ పెంచుతామని అయితే మనకైతే ఏం చెప్పరు. అలాగే తగ్గిస్తామని కూడా చెప్పరు. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ రేడియోగ్రాఫర్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే passes in the CRA and pass certificate in radiographer technology after intermediate, provided that preference shall be given to a candidate who in additional possess a degree any recognized university, BA, BSc, MSc, MA, BSc, Hans or BA Hans of an any recognizes యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్. సో, ఈ యొక్క క్వాలిఫికేషన్‌లలో మీకు ఫిజిక్స్ అయితే ఖచ్చితంగా మెయిన్ సబ్జెక్ట్‌గా ఉండాలి. సో, దీనికొచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ గూడా ఇచ్చారు. అది గూడా చూద్దాం. సో, 18-42 సంవత్సరాల వారు ఈ యొక్క అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్‌లకి. సో, అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీస్, సర్వీస్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పీహెచ్ క్యాండిడేట్స్ యాజ్ పర్ రూల్. సో, ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ విషయం వచ్చి నేను లాస్ట్ ఏదైతే మనకి ఎఫ్ఎన్ఓ పోస్ట్ ఉన్నాయో అక్కడ నేను దీని గురించి చెప్తాను మీకు. సో, ఇక దీని వరకు సాలరీ చూసుకుంటే మనకు 17,500 అయితే దీనికి సాలరీగా ఇచ్చారు. సో, ఎంఎన్ఓ అంటే మేల్ నర్సింగ్ ఆర్డర్‌లీ. సో, మనకైతే ఇప్పటివరకు వచ్చిన నోటిఫికేషన్‌లలో అన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లలో ఎంఎన్ఓలకు 10థ్ క్లాస్ అయితే మనకి కంపల్సరీగా ఇచ్చారు. కానీ ఇక్కడ 5థ్ స్టాండర్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్కూల్ అలాంగ్ విత్ మార్క్స్ మెమో. 5వ తరగతి పాస్ అయినా సరే మీకైతే ఈ యొక్క పోస్ట్ వస్తుంది. సో, దీనికొచ్చేసి 18-42 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 12,000 సాలరీ ఉంటుంది. సో, మళ్ళీ చెప్తున్నాను 5థ్ క్లాస్ స్టాండర్డ్ వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. సో, అంటే 10థ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని మళ్ళీ అడగొద్దండి. 10థ్ వాళ్ళు ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. 5థ్, 10థ్, 8థ్ ఎంత ఉన్నా సరే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ స్టార్టింగ్ మనకి 5థ్ క్లాస్ నుంచి అయితే ఈ యొక్క అప్లై చేసుకోవడానికి మనకైతే అర్హత ఇచ్చారు. సో, అది ఇక ఎఫ్ఎన్ఓ. ఇక్కడ ఎఫ్ఎన్ఓ చూసుకుంటే సేమ్ దీనికి కూడా సేమే ఉంటుంది. 5థ్ స్టాండర్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్కూల్ అలాంగ్ విత్ మార్క్స్ మెమో. సో, దీనికొచ్చేసి 5థ్ క్లాస్ ఉండాలి. అలాగే దానికి సంబంధించిన మార్క్ లిస్ట్ ఉండాలి. దీనికి కూడా 18-42 సంవత్సరాల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ వస్తే మనకు కేటగిరీస్ ఏవైతే ఉంటాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ. సో, వీళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓసీ వాళ్ళకైతే 42 సంవత్సరాలు నిండి ఉండకూడదు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్‌లు గాని, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ గాని వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకైతే మనకి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో, ఇదండి. ఈ ఎఫ్ఎన్ఓకి సాలరీ వచ్చేసి రూ. 12,000 ఉంటుంది. సో, ఇక్కడ నోట్ చూసుకోవచ్చు మీరు. రిలాక్సేషన్ విల్ బి యాజ్ ఫాలోస్. ఫర్ ఎస్సీ అలాగే ఎస్టీ మరియు బీసీ వాళ్ళకైతే నేను చెప్పాను కదా 5 ఇయర్స్. అలాగే ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్‌లకి 3 ఇయర్స్. ఫర్ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్‌కి అయితే 10 ఇయర్స్ అయితే ఉంటుంది. సో, ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అంటే ఏపీ కార్పొరేషన్ ఆఫ్ ఔట్‌సోర్సింగ్ సర్వీస్ ఉంది కదా! అంటే మనకి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్టార్ట్ చేశారో మనకి ఈ యొక్క ఔట్‌సోర్సింగ్ యాప్ ఏదైతే ఉంటుందో ఆప్‌కోస్ దాని ద్వారానే మీకైతే సాలరీస్ గాని లేదా ఎటువంటి నిబంధనలైనా దాని నుంచి మీకైతే వర్తిస్తాయని అయితే చెప్తున్నారు. సో, న్యూ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదండి. మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఆ యొక్క కన్‌ఫ్యూజన్, ఆ యొక్క డౌట్ అయితే మీరు పెట్టుకోవద్దు. న్యూ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. కానీ మిమ్మల్ని సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళే మీరు ఆప్‌కోస్‌లోకి మిమ్మల్ని ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. మీ యొక్క డీటెయిల్స్‌ని రిజిస్టర్ చేస్తారు. సో, మీరైతే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో, ఇక హౌ టు అప్లై విషయానికొస్తే మనకి క్యాండిడేట్ షల్ అప్లై మాన్యువల్లీ ఓన్లీ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ అట్ దిస్ ఆఫీస్ విత్ ఆల్ ద ఎన్‌క్లోజర్స్. సో, మీరైతే
ఈ యొక్క అప్లికేషన్‌ని డైరెక్ట్‌గా వెళ్లి ఆఫీస్ దగ్గరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ యొక్క అప్లికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే మీరు kurnool.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. సో, ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 22వ తేదీ 7 2020 అంటే జూలై 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మనకి టైం ఉంటుంది. ఇక వీళ్ళు సబ్మిటింగ్ అప్లికేషన్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఫాలోయింగ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ ఆర్ ఎన్‌క్లోజ్డ్ అప్రైట్‌లీ. సో, మీరు అప్లికేషన్‌తో పాటు ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. వన్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ఎస్ఎస్‌సి ఈక్వివలెంట్ సర్టిఫికేట్, టెక్నికల్ సర్టిఫికేట్, అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్ కేస్ ఆఫ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే ఆ సర్టిఫికేట్, ఇన్ కేస్ ఎక్స్ సర్వీస్‌మెన్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఉంటే 4th టు 10th వరకు స్టడీ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్. స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మిమ్మల్ని నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. సో, ఇక సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ ఫర్ రేడియోగ్రాఫర్స్ ఈజ్ మస్ట్. అంటే దానికి సంబంధించిన బోర్డ్ ఏదైతే ఉంటుందో అందులో అయితే రిజిస్టర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. సో, మార్క్ లిస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్స్ పర్ మంత్ ఫర్ ద క్వాలిఫికేషన్ ఫర్ ద అప్లైడ్ పోస్ట్. అన్ని అన్ని పోస్టులకి అంటే మీరు ఏ పోస్టులకైతే అప్లై చేసినారో దానికి సంబంధించిన పూర్తి మార్క్ లిస్టులు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇక ద అప్లికెంట్ ఆఫ్ ద క్యాండిడేట్ విచ్ కంప్లీట్ డాక్యుమెంట్స్ విల్ సుమ్మర్లీ రిజెక్టెడ్. అప్లికేషన్‌తో పాటు ఏ డాక్యుమెంట్స్ మీరు ఇవ్వలేకపోయినా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుందని చెప్తున్నారు. సో, ద అప్లికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆఫ్ దోస్ విత్ నాట్ విజిబుల్ డాక్యుమెంట్స్ విల్ ఆల్సో రిజెక్టెడ్ వితౌట్ ఎనీ నోటీస్. అప్లికేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఈ యొక్క అప్లికేషన్‌లనైతే రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుందని అయితే చెప్పారు. ఇక అదర్ ఇంట్రెస్టింగ్స్ వచ్చేసి మనకి క్యాస్ట్ అలాగే కమ్యూనిటీ. ద క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఫర్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ entailed for reservations. The general rule of 22 of special reservations shall apply to the appointment of these posts subject to various provisions in the relevant services rule. Except in the case of physically handicapped persons, the reservations to women will apply as per general rule. సో, ఇదండి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ టు లోకల్ క్యాండిడేట్స్‌కి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక లోకల్ స్టేటస్ ఫర్ ద ప్రెజెంట్ పోస్ట్ వచ్చేసి ఎంఎన్ఓ లోకల్ వాళ్ళకి ఇచ్చారు. ఎఫ్ఎన్ఓ లోకల్ క్యాండిడేట్స్‌కే ప్రిఫరెన్స్ ఇచ్చారండి. సో, ఇక రేడియోగ్రాఫర్స్ కూడా ఇఫ్ స్టడీడ్ మెజారిటీ ఆఫ్ ఇయర్ ఆఫ్ 4th టు 10th క్లాస్ ఇన్ కర్నూల్ డిస్ట్రిక్ట్. సో, ఈ యొక్క కర్నూలు డిస్ట్రిక్ట్‌లో ఎవరైతే ఎక్కువ చదివి ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో, లోకల్ వాళ్ళకే మొత్తంగా ఈ యొక్క ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనం ఇదంతా మీకు అంత అవసరం లేదు. ఆ లోకల్ క్యాండిడేట్స్‌కి వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో, ఇక్కడ మనకి చూసుకుంటే వెయిటేజ్ అంటే మార్క్స్ వెయిటేజ్ ఎట్లా ఇస్తారు? సెలక్షన్ ప్రాసెస్ ఎలా తీసుకుంటారంటే అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 75%. వెయిటేజ్ ఫర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్ ఇంక్లూడ్ కాంట్రాక్ట్ ఆర్ ఔట్‌సోర్సింగ్. ట్రైబల్ ఏరియాలో 2.5 మార్క్స్, అలాగే 2 మార్క్స్ వచ్చేసి 6 మంత్స్‌కి రూరల్ ఏరియాలో, అలాగే 1 మార్క్స్ వచ్చేసి అర్బన్ ఏరియాలో 6 మంత్స్‌కి. వెయిటేజ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో, 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారో దాన్ని బట్టి మీ యొక్క ఇయర్‌కి 1 మార్క్ చొప్పున యాడ్ చేస్తారు. సో, ఇక సర్వీస్ క్యాండిడేట్స్. సో, ఇదంతా మీరు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి అదైతే చూసుకోవచ్చు. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ మెంబర్ ఆఫ్ ఫిల్లింగ్ ద పారామెడికల్ పోస్ట్ ఆన్ అవుట్‌సోర్సింగ్ బేసిస్. డిస్ట్రిక్ట్ కలెక్టర్, అలాగే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, సూపరింటెండెంట్ జీజీహెచ్ వీళ్ళైతే ఈ యొక్క పోస్టులను రిక్రూట్‌మెంట్ చేయడం జరుగుతుంది. మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక టైమ్ షెడ్యూల్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ద రిక్రూట్‌మెంట్ చూసుకుంటే మీరు ఇష్యూ ఆఫ్ ద నోటిఫికేషన్ 17/7/2020 అంటే మనకు నిన్న ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. టైమ్ పీరియడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 22వ తేదీ లాస్ట్ డేట్‌గా ఇచ్చారు మనకి. కంప్లీషన్ ఆఫ్ స్క్రూటినీ 5వ తేదీ 8/2020 అంటే ఆగస్ట్ 5వ తేదీ ఈ యొక్క అప్లికేషన్‌లన్నింటిని తీయడం జరుగుతుంది. వెరిఫికేషన్ అండ్ ఇష్యూడ్ ఆఫ్ ఆర్డర్ వచ్చేసి 14వ తేదీ 8/2020 మీకైతే పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది మనకైతే లేటెస్ట్‌గా వచ్చిన కర్నూలు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో, అలాగే అంతకుముందు మనం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా చెప్పాము. సో, ఇది మనం తెలుసుకోబోయే ఈ యొక్క 2 నోటిఫికేషన్స్. సో, ఈ 2 జిల్లాలకు సంబంధించిన అంటే శ్రీకాకుళం అలాగే ఈ యొక్క కర్నూలు జిల్లాకు సంబంధించిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళైతే వెళ్లి తొందరగా అప్లై చేసుకోవచ్చు. కర్నూలు జిల్లాలకైతే మనకి టైం చాలా తక్కువగా ఉంది. సో, ఇది మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన వీడియోని అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని అయితే ఫాలో అవుతుండండి. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాము. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.